హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాళ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ చూద్దామని. ఫుల్ మూవీ చూడడం అంటే చాలా ప్రాబ్లం అయింది, అదిగా కాపీరైట్ వేస్తారు. సో చిన్న చిన్న సీన్స్ అయితే రియాక్ట్ అవుదాం, అదే చిన్న చిన్నగా పార్ట్ 1 పార్ట్ 2 అని చిన్నగా మూవీ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఇదైతే పార్ట్ 1, ఒక 10 to 15 minutes మూవీ అయితే చూస్తాను ఇది. ఓకే చూద్దాం, లెట్ స్టార్ట్. నాకు అసలు ఎవడే సుబ్రహ్మణ్యం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నాగేశ్వన్ గారి అసలు మూవీస్ లో యూనిక్ ఉంటది కదా, ఈ మూవీ కూడా కామెడీ అంతా బాగుంటది. ఇదైతే చూసేద్దాం, నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన మూవీ. చూద్దాం ఇది. నెక్స్ట్ అయితే ఏ మూవీ చూడాలో కింద కమెంట్ చేసేస్తే అది చూద్దాం. మా ఛానల్ కి కొత్త కొత్త మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే 50 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గర ఉన్నాం, చాలా 47 సబ్స్క్రైబర్లు అయ్యాం. 50 సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఓజీ టీజర్ మరి ఏదో వస్తుంది, కంటెంట్ అయితే వస్తుంది, నో డౌట్. అందులో దాని ఓజీ క్లిమ్స్ రియాక్షన్ చూసేయండి. మన దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుంది, మన దగ్గర నుంచి కూడా అదే రియాక్షన్ కానీ ఏదో ఒకటి. మీకు మాత్రం మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ చూసేద్దాం, మై ఫేవరెట్. ఓకే, లెట్స్ వాచ్. నా పేరు సుబ్రహ్మణ్యం. లైఫ్లో ఎప్పుడు టాప్లో ఉండాలనుకునేవాడిని, కానీ ఇంత టాప్లో ఉంటాను అనుకోలేదు. ఇక్కడి నుంచి పడితే ఇంకా అంతే, నేనెవరినో కూడా గుర్తుపట్టలేరు. ఏపులో సింహం చంపిందంటే కనీసం వినటానికి గ్రాండ్గా ఉంటుంది. ప్రపంచంలో మేక చేతిలో చచ్చిపోతుంది నేను ఒక్కనేనేమో. నా వెయిట్ 70 కిలోలు. ఆ వెయిట్ మొత్తం చేతుల మీద పడితే ఒక అరగంట మేనేజ్ చేయగలిగాము. ఒకవేళ చేతులు మార్చి మార్చి ట్రై చేసిన మ్యాక్సిమం గంట. ఈ మేక నన్ను నా గంట కూడా బతికినిచ్చేటట్లేదు. అసలు నేను ఎవరిని, ఇక్కడెందుకున్నాను, హూ యామ్ ఐ? మా నాన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీ. రోజు బ్యాంకులో లక్షలు లెక్క పెట్టినా ఇంట్లో ఖర్చులకు డబ్బులు తక్కువయ్యాయి. ఉన్నదాంతో సంతోషపడాలని అందరూ అంబానీలు అవ్వలేరని అనేవారు. నాకు అస్సలు ఎక్కలేదు. లోకంలో నువ్వెవరో నీ బ్యాంక్ బ్యాలెన్స్తోనే తెలుస్తుంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. స్కూల్లో టైం వేస్ట్లా అనిపించింది. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనుకున్నాను. 8th క్లాస్లో ఉండాల్సిన వయసులో 10th వచ్చేసాను. మెల్లగా అందరూ టీచర్స్ నా ఫ్యాన్స్ అయిపోయారు. రోజు పొద్దున్నే 4 AM క్లాస్ తాను, చల్లనీళ్ళతో స్నానం చేస్తాను. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మై కాన్సంట్రేషన్. యాక్చువల్లీ అన్ని టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతాను. చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ బ్యాండ్ అంతగా అవసరమైతే ఏ రిపబ్లిక్ డేనో ఏ సండేనో బాగా ఓవర్ చేస్తున్నాడు. పట్టుకుందామండి. ఇప్పుడు వస్తాడు మన విజయ్ దేవరకొండ. అడుగు. ఫస్ట్ టైం వాడిని చూశాను. నా లైఫ్ ఎంతగా మారిపోతుందో అప్పుడు నాకు తెలియలేదు. ఎవడ్రా నువ్వు? రిషి 10B. ఇది 10 మ్యాటర్, మధ్యలో రాకు. ఏ సెక్షన్ అన్నది కాదన్నయ్యా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పోగిరి డైలాగ్. సైకిల్ దిగానా లేదా? రే సుబ్బు, ఇదేరా మా ఇల్లు. లోపల పెట్టు. హాయ్ అమ్మా. హాయ్ రిషి. దట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సుబ్బు. ఓ హాయ్ సుబ్బు. హాయ్ ఆంటీ. రిషి ఫ్రెండ్ వా? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th ఆంటీ. అదేంట్రా అలా తింటున్నావు? నేను అలానే తింటానమ్మా. రిషి ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి రిషి ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. రిషి లాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అవుతారో తెలియదు. ఎప్పటి నుంచో తెలిసినట్టు లైఫ్లో ఒక పార్ట్ అయిపోయి కూర్చుంటారు. వాడి వల్ల చాలా ఫస్ట్ టైం దొంగతనం చేసి తప్పించుకున్నాను. ఫస్ట్ టైం ప్రొజెక్షన్ రూమ్లో సినిమా చూశాను. ఫస్ట్ టైం సైకిల్ దొక్కాను. ఫస్ట్ టైం పడ్డాను. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ మునిగిపోయాను. రిషికి ఏదనిపిస్తే అది చేసేవాడు. లైఫ్ ఒక బాలీవుడ్ సినిమా వాడికి. तुझे देखा तो ये जाना सनम प्यार होता. రిషి క్లాస్ లోపల కన్నా బయటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు, తెలుగు క్లాస్లో తప్ప. ప్రభాకర్ సార్ అంటే రిషికి చాలా ఇష్టం. పోర్షన్ కన్నా ఆయన కథలు ఎక్కువ చెప్పేవాడు. జగమే మాయా
బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా. మహానుభావుడు ఏం రాశాడ్రా? ఈ కుటుంబాలు, ఉద్యోగాలు, సంసార బాధ్యతలు మిమ్మల్ని కట్టేస్తారా, నిజానికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. మీరెవరు? ప్రభాకర్ సార్ ఏరి? ముందు నువ్వు కూర్చో. నేను మీ కొత్త తెలుగు టీచర్ని. ప్రభాకర్ సార్ మానేశారు. ఛ! ఏ సుబ్బు, సుబ్బు, సుబ్బు. ఇందులో ఎమోషన్ యాంగిల్ కూడా బాగుంటది. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? హ్యాపీ బర్త్డే రా సుబ్బు. హౌ డిడ్ యూ నో? సరేరా, నీకు సర్ప్రైజ్ చూపించాను. వీడెత్తే ఇంగ్లీష్. చూడరా, కలిసి చూడు. నో థ్యాంక్ యూ. సో మచ్. రే ఎక్కడికి? నారా చెప్తాను. బర్త్డే ఏంటి? ఎవరైనా సినిమాకో హోటల్కో తీసుకెళ్తారు కానీ నువ్వేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏ రారా, సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సర్ప్రైజ్లు చాలా ఇంక వెళ్దాం. వద్దురా. వాళ్ళు అఘోరాలు, నరమాంసం తింటారు. ఏమంటున్నావురా? అవునరా. రా. బర్త్డే గారిని ఎలా తీసుకెళ్తారా? హలో సార్. ఎలా కనుక్కున్నావు? మీ అపార్ట్మెంట్ ముందు వాచ్మెన్ చెప్పాడు సార్. అదెవరు? సుబ్బునా? అవును సార్, తన పుట్టినరోజు ఇవాళ. హే, హ్యాపీ బర్త్డే. దా, గురువుగారు ఆశీర్వాదం తీసుకో. వెళ్ళరా. అరే తీసుకో. తీసుకోరా, తీసుకో. వద్దురా. గో. ఏం పర్లేదు పర్లేదు. తీసుకో. అది సరే గాని మీ గురువుగారికి ఆశ్రమం లేదా? ఇలా వెరైటీగా శ్మశానంలో ఉన్నారేంటి? శ్మశానమైనా గుడైనా, రాళ్ళైనా వజ్రాలైనా, నువ్వైనా నేనైనా అంతా ఒకటే. అదే అఘోరాల మొదటి సూత్రం. అదంతా ఓకే సార్, మీరు మళ్ళీ క్లాస్కి ఎప్పుడు వస్తున్నారు? కొత్త టీచర్ వచ్చింది, బోర్ కొట్టేస్తుంది అసలు. ఈ సంసార బంధాలన్నీ వదిలేశాను. నేను బాబాతో దూద్ కాసి వెళ్ళిపోతున్నాను. ఆయన అక్కడే సమాధి తీసుకుంటున్నారు. అదెక్కడా? హిమాలయాల్లో అతిపెద్ద పర్వతం పక్కన ఒక రహస్యమైన చెరువు ఉంది. దాన్నే మన పురాణాల్లో ఆకాశగంగ అంటారు. అక్కడ. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తాను నేను? అక్కడికి మేము రావచ్చా? దూద్ కాసి అంటే రాసి పెట్టుండాలి, అది అందరికీ దొరకదు. వావ్, అయితే అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. మన గురుగారిని అడగండి, నాకు కూడా రాస్తుందా? నేను కూడా వెళ్తానా? వీడిని కూడా తీసుకెళ్తానా? ఎవరు ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్తారో ఆ శివుడికే తెలుసు. హిమాలయాస్, సీక్రెట్ లేక్, మనం అక్కడ తప్పకుండా వెళ్ళాలరా. ముందు నేను మాత్రం ఇంటికి వెళ్ళాలిరా. నీ వల్ల టైం టేబుల్ అంతా స్పాయిల్ టైం టేబుల్ స్పాయిల్ అయిపోయింది. రివైజ్ చేసుకోవాలి. ఏం కాదులేరా, ఏదేమైనా దూద్ కాశీకి మనం ఖచ్చితంగా వెళ్దాం. రేయ్, ముందు చూడరా. టైం టేబుల్ మొత్తం స్మైల్ అయిపోయింది. సుబ్బుని చూసి నేర్చుకుంటావు అనుకుంటే వాడిని కూడా చెడగొడతావా? అంకుల్ యాక్చువల్లీ బైక్ సుబ్బు, ఈ అర్ధరాత్రి గాలి తిరుగులేంటి? ఎక్కడికి పోదామని? దూద్ కాశీ. సారీ అండి, ఐల్ మేక్ షూర్ దిస్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఆ యాక్సిడెంట్తో రిషి వాళ్ళ నాన్నకి బాగా కోపం వచ్చింది. తర్వాత హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్గా కలవటం కూడా కుదరలేదు. ఇంకా నేను వేసుకున్న ప్లాన్కి ఏ డిస్ట్రాక్షన్ లేదు. అభివృద్ధికి కొలత డబ్బేనా? భూమిని నమ్ముకుని అన్నం పెట్టే రైతుల భవిష్యత్ అద్దాల మేడల్లో డిసైడ్ అవ్వాల్సిందేనా? రామయ్య విత్తనాల కంపెనీ 50 ఏళ్లుగా ప్రాఫిట్ కన్నా రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చి అందరినీ ఒక కుటుంబంలా చూసుకుంటున్నారు ఆ కంపెనీ ఎండి రామయ్య గారు. మరో పక్క చూస్తే పశుపతి ఇండస్ట్రీస్ ఎన్నో హైటెక్ పార్కులను నిర్మించిన ఘనత ఈ కంపెనీది. అయితే ఇప్పుడు రామయ్య కంపెనీ భూములపై కన్నేసింది. ఈ కంపెనీ మేమందరం కష్టపడి కట్టుకున్నది. ఇందులో డబ్బుల్ని కాదు, మా జీవితాల్ని పెట్టాం. మా జీవితాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోం. రామయ్య కంపెనీలో మాకున్న షేర్లను కొనడానికి పశుపతి ఇచ్చిన ఆఫర్ లెటర్. వాళ్ళకి మా సమాధానం ఏంటిది? వాట్ ద హెల్ ఇస్ దిస్ మనీ? ఆ షేర్స్ కోసం 10% ప్రీమియం కూడా ఆఫర్ చేశాను. ఇలా చేస్తాడు అనుకోలేదు. ఎనఫ్. నేను ఈ ఆఫర్ ప్రైవేట్ గా చేయమన్నాను. ఇప్పుడు వాడు టీవీలో వేసి పరువు తీసేశాడు. కాల్ ద పిఆర్ డిపార్ట్మెంట్ అండ్ ఆస్క్ దెమ్ టు ఫిక్స్ ఇట్ ఇమిడియట్లీ. ఓకే ఓకే. సుబ్బెక్కడా? నాని ఏంటి టీవీ చూస్తున్నావా?
డాడ్ చాలా అప్సెట్ గా ఉన్నారు. నీకు తెలుసు కదా, ఎన్నోసార్లు రామయ్య కంపెనీని కొనడానికి ట్రై చేశారు. త్వరగా రా, డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. వచ్చేసాను. ఆ కార్ పేరేంటో కమెంట్ చేయండి కదా. తప్పు నాదే. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కంపెనీలు కొన్నాను, ఇది ఒక్కటే మిగిలిపోయింది. మై క్రౌన్. ఆశపడ్డాను. ఆశపట్టంలో తప్పులేదు సార్. రామయ్య కంపెనీ మీదే. పిచ్చిగా మాట్లాడుకు. 50 years గా రామయ్య తన కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. మీరు ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు నేను చేస్తా. పశుపతి చూడు, పశుపతి సీనియర్ అని రెస్పెక్ట్ లేకుండా చూడు మాట్లాడు. శుభో, ఇదంతా ఈజీ కాదు. ఎంత డబ్బు ఇచ్చినా షేర్ హోల్డర్స్ ఎవరు అమ్మడం లేదు. ఆఫర్ చేయాల్సిన డబ్బులు కాదు సార్, ఆశలు, అవసరాలు. మాకేం నేర్పిస్తున్నావా? నువ్వు ఆఫర్ చేస్తే నిన్ను వెతుక్కుంటూ వస్తాడా? ఎవడయ్యా సుబ్రహ్మణ్యం ఇక్కడ? వచ్చాడు. మీడియా ముందే చింపేసాగా మళ్ళీ పంపిస్తారా? మీ ముందే చింపేస్తున్నా. చించండి. అది మీరు చింపితే నాకు పోయేది 50 రూపాయలు, కానీ దాని మీద సంతకం పెడితే మీకు వచ్చేది 50 లక్షలు. అంటే మీ షేర్ వాల్యూకి డబుల్ వాల్యూ. లంచమా? మీ నిజాయితీ గురించి నాకు తెలుసు సార్. కాకపోతే మీ నిజాయితీతోటి మీ 30,000 జీతంతో కొడుకుని అమెరికా పంపించగలరా? మీ పెద్ద కూతురికి పెళ్లి చేయగలరా? ఇవన్నీ నీకెలా? అయినా దానికి దీనికి సంబంధం లేదు. మేమంతా రామయ్య గారు ఊపు తిని బతికిన వాళ్ళం. నువ్వెన్ని చెప్పినా ఆ కంపెనీకి ద్రోహం చెయ్యం. ఇదే డైలాగ్ అండి. రంగనాథ్ గారు ఆయన 10% షేర్స్ రాసిచ్చే ముందు, భాస్కర్ గారు కూడా. మీరంతా ఒకే మాట మీద ఉంటారనుకుంటా. భాస్కర్ కూడా? కిరీటి సార్. టీ. ఓకే సార్. రామయ్య గారి కంపెనీ 4 ఏళ్ల నుంచి లాసెస్ లో ఉంది. సేల్స్ తగ్గిపోయినాయి, జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఇలాగే వెళ్తే 6 నెలలు, మాక్సిమం 1 year లో కంపెనీ మూతపడిపోతుంది. ఆ తర్వాత 1000 మంది ఉద్యోగాలు పోతాయి. అది ద్రోహం. అవన్నీ రామయ్య గారు చూసుకుంటారు. ఎలా చూసుకుంటారండి? ఈ కాలంలో రామయ్య గారు లాంటి బిజినెస్ పనికిరారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. పాయింట్ క్లోజ్ అయిపోతాయి. తెలివిగా హ్యాండిల్ చేస్తాడు. ఏంటి? షుగర్ మీకుంది కదా, చూసారా? మీ గురించి మీకంటే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను. చూడండి గోపాలరావు గారు, మీ 10% షేర్స్ రామయ్య గారికి ద్రోహం చేయకుండా భద్రంగా దాచుకోవాలనుకోవటం ఇప్పుడు మీకు కరెక్ట్ అనిపించవచ్చు. కాకపోతే 6 నెలల తర్వాత మీ కంపెనీ మూతపడిపోయిన తర్వాత, మీ అబ్బాయి చదువు ఆగిపోయిన తర్వాత, మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోయిన తర్వాత మీకు అంత కరెక్ట్గా అనిపించకపోవచ్చు. మీరు టీ తాగండి మనశ్శాంతిగా. మీ ఫ్యూచర్పై సంతకం పెట్టండి. మామూలు తెలివి కాదు. చూసారా, బెదిరించలేదు, కొట్టలేదు, ఇంకేమైనా బ్లాక్ మెయిల్ చేయలేదు. చిన్న పాయింట్ ఒకటి తెలివిగా మాట్లాడాడు. నాగేశ్వరి మామూలుడు కాదు. అన్నట్టు మర్చిపోయాను, మణి గారు ప్రయత్నం చేశారు, ఆయన కోసం కూడా ఎక్కిరిచాడు. ఇవన్నీ ఎలా? రామయ్య డీల్ మీకు ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు సార్. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఫర్ ఫ్యూ మంత్స్. టోటలీ 50% షేర్ సార్. 51% కావాలి సార్ మన కంట్రోల్లో ఉండాలంటే. మీరు ఇంకా ఎంటర్ అవ్వలేదంటే అనుకుంటున్నాను. నన్ను నమ్మండి సార్. రామయ్య అక్క కొడుకు, వాడిని బాగా గారవం చేశారు. వాడేళ్ళు అప్పు చేశాడు, మనకు కావాల్సిన తప్పు చేశాడు. వాడి పేరు మీద ఉన్న 1% షేర్స్ నేను కొంటున్నాను. 100% సార్. ఇంకో 2 రోజులు ఆ షేర్స్ మన పేరు మీద ఉంటాయి. అమేజింగ్ సుబ్బు. ఇన్నేళ్ళు నేను చేయలేని. మనీ వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. వి విల్ అనౌన్స్ రామయ్య కంపెనీ ఇక మనదే. ఓకే. టీ కలిపే టైంలోనే భలే కన్విన్స్ చేసేసారు సార్. ఎంతైనా మీరు సూపర్ సార్. ఓకే, ఇక్కడ తాపేస్తుందా? చూశారు కదా సినిమా. అసలు ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మాత్రం నాగేశ్వరి గారి మూవీస్ లో మహానటి తర్వాత ఫేవరెట్ మూవీ. ఆయన అసలు ప్రతి డీటెయిలింగ్ అంతే ఉంచుతారు. మూవీ మొత్తం చూస్తే అర్థమైంది మీకు డీటెయిలింగ్ అసలు ఏం మాత్రం మిస్ అవ్వదు. ఇంకా చూసింది 15 నిమిషాలే, ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 అన్నట్టు చిన్నగా మూవీ మొత్తం కంప్లీట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ ఈసారి ఇంకా ఏ మూవీ చూద్దాం అనేది మీరు కింద కమెంట్ చేయండి. అలాగే ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇట్లాంటి వీడియోస్ అంటే అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.